సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనకు ఎలాంటి అనారోగ్యం కలిగినా డాక్టర్ వద్దకు వెళ్లి లేదంటే సొంతంగా వైద్యం చేసుకోదల్చి టాబ్లెట్లు, క్యాప్సూల్స్ వంటివి వేసుకుంటాం. దీంతో అస్వస్థత నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరు టాబ్లెట్ వేసుకున్నా మంచినీరు తప్పనిసరి. నీటితోనే టాబ్లెట్ వేసుకోవాలి అలా అని మనకు వైద్యులు కూడా చెప్తారు. అయితే కొందరు మాత్రం ఈ సలహాను పెడచెవిన పెడతారు. నీళ్లు లేకుండానే కేవలం టాబ్లెట్ నే అలాగే డైరెక్ట్ గా మింగేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని ఆలోచించరు. ఈ క్రమంలో మనం అసలు టాబ్లెట్లను నీటితోనే ఎందుకు వేసుకోవాలి, ఎంత నీటితో వేసుకోవాలి, అసలు నీటితో టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ ఏవైనా ఎవరైనా ఖచ్చితంగా వాటిని నీటితోనే వేసుకోవాలి. గది ఉష్ణోగ్రత ఉన్న ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా మింగి అప్పుడు టాబ్లెట్ ను వేసుకుని మింగేయాలి. ఆ తర్వాత గ్లాస్ లో ఉన్న నీటిని మొత్తం తాగాలి. ఇలా చేయడం వల్ల మనం మింగిన టాబ్లెట్ లేదా క్యాప్సూల్స్ నేరుగా జీర్ణాశయానికి చేరుతుంది. ఎలాంటి ఆటంకం కలగకుండా అది కరుగుతుంది. అప్పుడు ఆ మెడిసిన్ వల్ల మనకు అనారోగ్యం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొందరు కేవలం టాబ్లెట్స్ నే డైరెక్ట్ గా అలాగే వేసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే టాబ్లెట్ ఒక్కోసారి గొంతులో ఇరుక్కోవచ్చు. అలా అయితే ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులు షాక్ కు లోనై పడిపోతారు. దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఒక్కొక్కసారి గాలి ఆడక చనిపోయే అవకాశం కూడా ఉంది. ఒకవేళ గొంతులో కాకపోయినా ఆ టాబ్లెట్ జీర్ణాశయం గోడలకు అతుక్కుంటుంది. దీంతో సరిగ్గా కరగదు. అప్పుడు ఆ మెడిసిన్ వేసుకుని కూడా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు కొన్ని రకాల టాబ్లెట్లను అలా వేసుకుంటే కడుపులో అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా టాబ్లెట్ లేదా క్యాప్సూల్స్ ను ఖచ్చితంగా నీటితో వేసుకోవాల్సిందే. అది కూడా ఒక గ్లాస్ కు తక్కువ నీరు కాకుండా చూసుకోవాలి. అయితే పూర్తిగా చల్లని లేదా వేడి నీటితో మాత్రం మందులు వేసుకోకూడదు. అలా వేసుకున్నా ఆ మందులు సరిగ్గా కరగవు. శరీరం వాటిని సరిగ్గా గ్రహించదు. కనుక టాబ్లెట్లు వేసుకునే విషయంలో ముందు చెప్పిన జాగ్రత్తలు మాత్రం ఎవరైనా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.